యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను యాదగిరిగుట్టలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను యాదగిరిగుట్టలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు పార్టీతో సంబంధం లేకుండా నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని అన్నారు. మీ బిడ్డగా మీకు సేవ చేయడానికి నేను అహర్నిశలు కష్టపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరాసారపు యాదగిరి గౌడ్, నూనెముంతల వెంకటేశ్వర్లు, దశరథ, పెద్దాపురం అన్నెపర్తి యాదగిరి, ఆకుల ఆంజనేయులు, నరేష్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తీసుకురు కదా ఉండాలి మనమ్మ పుట్టల కృష్ణవేణి నెక్స్ట్ ఓకే స్వామి ఓకే మహేష్, యాదిరెడ్డి, రెడ్డి ఉండాలి, మల్లారెడ్డి, రెండు శివాపురం, కళ్యాణలక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ షాది ముబారక్ ఏ చెక్కులు వచ్చినా అవసరమైతే మీకే ఇంకా 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే తప్ప ఇంకొక ₹1 ఇవ్వద్దు. ఏమంటున్నా, రేపు స్థానిక సంస్థలు కూడా ఎంపీటీసీగా, సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ఇక్కడి నుంచి పై దాకా మనమే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఇళ్ళకి చేరుతాయి. మీరు అనుకుంటారు ఇంకా మాకు ఇల్లు వస్తలేవు, పెన్షన్లు వస్తలేవు, రేషన్ కార్డులు వస్తలేవు అంటున్నారు. అన్ని ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం అప్పులు చేసి మన రాష్ట్రాన్ని కుప్ప చేసిపోయింది. ఆ అప్పులు తీర్పుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అయ్యో ప్రభుత్వం వచ్చి 10 నెలల ఇంకా మాకు పెన్షన్ రాకపోయి ఇల్లు రాదు అనుకోకుని వస్తా. ఎవరికి ఇల్లు లేవో, ఎవరికి పెన్షన్ లేవో, ఎవరు రేషన్ కార్డు లేవో అవన్నీ ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు మీ ఇండ్లకు వచ్చి సర్వే చేస్తున్నారు కదా, 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. రేపు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు కూడా మనకు 3500 ఇళ్ళు వచ్చినంటే ఒక్క ఊరికి నుంచి 30 నుంచి 50 ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఇట్లా 5 సంవత్సరాలు ఇస్తా. ఒక్క ఊరికి 30 ఇచ్చినా కానీ 5 ఏళ్ళలో ఎంత, 5 ఏళ్ళలో 15 అంటే ఆ ఊర్లో 150 ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ముందుగా ఎవరికైతే పూర్తిగా ఇల్లు లేదో వాళ్ళకి ఇద్దాం. ఇద్దరు కొడుకుల వల్ల పెళ్ళైన ఏర్పడ్డాక వాన్ కొట్టిద్దాం. కానీ ఇల్లుండగా నాకు ఇల్లు కావాలని అనుకో పేదోడికి ఇవ్వాలి. ఏ పార్టీ అయినా కాదు, టీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, టీడీపీ కానీ, నిరుపేద అయితే వానికి ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలి. ప్రతి ఒక్కటి నేను ఆ రోజు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, నేను మీ బిడ్డగా, నేను ఎమ్మెల్యే కాదు, మీకు మీ బిడ్డగా సేవ చేయడానికి వచ్చినా ఏ పనున్నా మన ప్రభుత్వం చేసుకొని ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేదోడికి అందే విధంగా మనం ప్రయత్నం చేద్దాం.